ప్రజా రాజధాని అమరావతిపై జగన్ టీం పెంచుకున్న ద్వేషం మరోసారి స్పష్టమైందని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. అమరావతినే కాదు రాష్ట్రంలోని ఆడబిడ్డలందరినీ ఘోరంగా అనుమానించేలా వ్యాఖ్యలు చేయడం వైసీపీ చెత్త రాజకీయాలకు నిదర్శనమని దుయ్యబట్టారు. కన్నతల్లిని సొంత చెల్లిని తరిమేసిన వాళ్లకు ఆడబిడ్డల విలువ ఏం తెలుస్తుందని మాజీ మంత్రి దేవినేని ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి పునాదులపై ఏర్పడ్డ ఛానల్లో అమరావతి మహిళలను కించపరిచిన వారు తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. కుంభకోణాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు జగన్ దిగజాడు రాజకీయాలు చేస్తున్నారని కృష్ణా జిల్లా టీడీపీ నాయకురాలు మైనేని ఇందిర విమర్శించారు. ఆంధ్రుల రాజధాని, దేవతల రాజధాని అయిన అమరావతి మీద విష దుష్ప్రచారం జరుగుతుందండి. జగన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారికి సంబంధించిన సొంత సోషల్ మీడియాలో ఛానల్స్లో వాళ్ళు తప్పుడు ప్రచారాన్ని, తప్పుడు మాటల్ని పేటీఎం బ్యాచ్ ద్వారా, అక్కడ పేటీఎం జర్నలిస్టుల ద్వారా, అందరూ కూడా అందరినీ అంటలేదండి, జర్నలిస్టులు అంటే మీకు చాలా గౌరవిస్తాం మేము, కానీ అక్కడ పేటీఎం జర్నలిస్టులు ఉన్నారండి కొంతమంది, వాళ్ళ చేత దుష్ప్రచారం చేపిస్తున్నారండి. ఇంత చండాలంగా దిగజారిపోయిన రాజకీయాలు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది మీకు? ఎందుకు ఇంత నీతిమాలిన రాజకీయాలు చేయాలని మీరు అనుకుంటున్నారు? మేము ఒక్కటే అనుకుంటున్నామండి, ఇవన్నీ చేయడానికి కారణం ఏంటంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చేసిన ఆర్థిక నేరాలని, కుంభకోణాలని బయటికి లాగి ఒక్కొక్కటిగా వాటి నిగ్గు తేలుస్తుంది కూటమి ప్రభుత్వం. అందుకనే మీరు ఇలాంటి దిగజారుడు రాజకీయాన్ని చేస్తున్నారని మేము అనుకుంటున్నాం. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు మీరు.